సదానందుడు ఈసారి వరి పంట వేశాడు. దానిని బాగా సాగు చేశాడు. పంట చేతికి వచ్చింది. ఒకరోజు, సదానంద, నీవు పండించిన పంటలో నా వాటా నాకివ్వు. ఇదిగో తీసుకోండి. ఏమిటి? ఈ వేర్లు నా భాగమా? ఇది మోసం, దగా. మీరేం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. మోసం లేదు, దగా లేదు. మీ భాగం మీరు తీసుకుని వెళ్ళండి. రాక్షసుడు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి ఈ మానవ మాతృలతో తాను నెగ్గలేనని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిత్రులారా, చూశారుగా అంత భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా బోల్తా కొట్టించానో. ఎంత అపాయం వచ్చినా ఉపాయంతో జయించాలి. మళ్ళీ కలుస్తా.